హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఈ సినిమాలు అన్నీ భయ్యా అన్నీ ఎందుకులేండి, మరి అన్నీ అంటే పోతారు గాని ఒకటి చూసినా సరే ఏం గుండెరా వాడిది, ఆ గుండె బ్రతకాలి అని అంటారు. మనమేమో సినిమా ప్రేమికులం, రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ డే 1 కన్స్యూమ్ చేద్దామని చూస్తాం. తర్వాత ఏమో రకరకాలుగా ఉంది మాస్టారు అనుకొని బాధపడాలి. ఈ ఇయర్ తెలుగులో బెస్ట్ మూవీసే కాదు, అలా బ్యాడ్ ఫిల్మ్స్ కూడా దింపారు. ఆ దింపారనే వర్డ్ నేనే స్ట్రెస్ చేయలేదు భయ్య. మీరు ఇక్కడున్న పోస్టర్స్ చూస్తే అలా వినపడద్దు అంతే. ఈ బ్యాడ్లో ర్యాంకింగ్ ఏంటి విడిపించి అని అనుకోకండి. మరి థియేటర్లో అలాంటి ఎక్స్పీరియన్స్ వర్ణించాలంటే ఆ మాత్రం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి కదా. నెంబర్ 10 కృష్ణమ్మ. అదృష్టం బాగుండి మన సత్యదేవ్ గారు జీబ్రాతో కంబ్యాక్ ఇచ్చారులే గానీ ఏం మూవీ భయ్యా ఇది. రాజమౌళి గారు ఈవెంట్ లో ధైర్యంగా మంచి స్పీచ్ ఇచ్చారు, కొరటాల గారు ప్రెజెంట్ కూడా చేశారు. మినిమం యావరేజ్ అయినా ఉంటుంది అనుకున్నా. ఈ మూవీ మీరు చూసి ఉండరు, చూడండి అని కూడా నేను చెప్పను, అసలు చూడకండి. ఎందుకంటే అది కథ కాదు, వ్యాధ. లాస్ట్ లో వీళ్ళని చీమల పుట్టల దగ్గర చంపేస్తారు భయ్యో. చీమ సాంగ్ లో కూడా చీమల్ని ఇంతలా వాడి ఉండరు. ఇది జస్ట్ ఒక సీనే, లోపల చాలా ఉంటాయి. మీకు నేను చూసిన వాటిలో అలా ఏరుకొని బెస్ట్ ని మాత్రమే ఇస్తున్నాను అనమాట. నెంబర్ 9 ఈగల్. రవణ ప్లీజ్ అన్న, ఆ డైలాగ్ రైటర్కి తెలుగు మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ మార్గశిర మధ్యరాత్రి అపర్రాత్రి అని డైలాగులు రాస్తే జనాలకు అది కాలరాత్రి అయిపోతున్నా. ఈగల్ ఐడియా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ అమ్మవారిలో గన్నులు పెట్టి విలన్స్ ని చంపేస్తూ ఉంటాడు. ఇవన్నీ తోపు ఎలివేషన్సే, కానీ అంతే బ్యాడ్ సీన్లు కూడా ఉంటాయి. మరి ఇలానే డైలాగులు ఎలివేషన్లు అన్నెసెసరీగా ఉంటాయి. పాపం సెట్ పీసెస్ ఉన్న ఎగ్జిక్యూషన్ డీసెంట్ గా లేదు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, డబల్ స్మార్ట్. ఆగస్ట్ 15న 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి డబల్ స్మార్ట్, ఇంకొకటి మిస్టర్ బచ్చన్. ఇక ఈ 2 మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ థియేటర్ లో చూసిన సిచ్యువేషన్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. పూరి గారి కెరియర్ లో హిట్స్ ఫ్లాప్స్ కామనే, కానీ ఇరిటేషన్ తెప్పించే సినిమా రాలేదు. అది డబల్ స్మార్ట్ తో తీరిపోయింది భయ్య. ఆలీ కామెడీ ట్రాక్ ఉంటుంది భయ్య, క్రింజ్ కాదు, ప్రాబ్లమాటిక్ సీన్స్ అంటారు వాటిని. సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు ఆ సీన్స్ అన్ని కట్ చేశారు. కావ్య తాపర్ ట్రాక్ కూడా అలాగే ఉంటుంది. బోర్ కూడా కాదు, థియేటర్ లో చిరాకు తెప్పించాయి. అండ్ ఎంగేజ్ అయిన నెరేషన్, ఎగ్జాగరేటెడ్ పర్ఫార్మెన్స్లు. అసలు పూరి గారికి ఏమైందిరా అని అనేలా ఉంటుంది ఈ సినిమా అంతా. ఎన్నో బెస్ట్ విలన్స్ రోల్స్ ఇచ్చిన పూరి గారు డబల్ స్మార్ట్ లో వీకెస్ట్ విలన్ రోల్ రాశారు. ఓవరాల్ గా క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో తోపైన పూరి గారి నుండి ప్రాబ్లమాటిక్ క్యారెక్టరైజేషన్ తో వచ్చిన వీకెస్ట్ సినిమా డబల్ స్మార్ట్. నెంబర్ 7 గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట్ గారు అప్పుడెప్పుడు గీతాంజలి రాశారండి, అది వర్క్ అయిందని చెప్పి ఇది కూడా రాశారు. ఇందులో మళ్ళీ ఒక దెయ్యం ఒక్కొక్క టైప్. ఒక దెయ్యం ఏమో బొమ్మలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బిల్డింగ్ లోపల మాత్రమే దెయ్యాలు ఉంటాయి. తర్వాత ఏమో దెయ్యాలు బాడీలోకి దూరి బయట కూడా తిరిగేస్తూ ఉంటాయి. అన్నిటికన్నా వర్స్ట్ థింగ్ ఏంటి అంటే కమీడియన్ని చంపేస్తారు. వాళ్ళు పోయారనే బాధపడే గ్యాప్ కూడా మనకి ఎవరు. కమీడియన్ని చంపడం ఏంటయ్యా? దెయ్యాలకు వేసే మేకప్లు చూడాలి. అవతార్ దెయ్యాలు అంటారు, ఒక్కొక్క అవతారంలో ఉంటుంది. అమ్మో సత్య ఒకటి కాపాడాడు భయ్యా, లేకపోతే అసలు తోలు దేరిపోయేది సినిమాలో కూర్చోడానికి. పాపం మిగతా మూవీ అంతా పైచ్చమే కనపడింది నాకైతే. మేకర్స్ అందరూ అప్డేట్ అయిపోయి మంచి మంచి మూవీస్ తీస్తూ ఉంటే వీళ్ళు మాత్రం 20 ఏళ్ల బ్యాక్ కథలే తీస్తూ ఉన్నారు. సార్ ఈ రోజులు ఇలాంటివి చూడరు. ఆడియన్స్ ని నవ్వించాలని ఇంటెంట్ చాలా మంచిదే, కానీ నవ్వించడం అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ అని మీకే బాగా తెలుసు. అలాంటి జాబ్ తీసుకున్నప్పుడు ఆడియన్స్ ని సరిగ్గా అంచనా వేయాలి. ఈ మూవీలో దెయ్యం గ్రాఫిక్స్ చూస్తే అనిపించింది ఇప్పుడు 2000s లో గ్రాఫిక్సే బెటర్ కదా బాబు అనిపించింది. బయట ఉండే ఇన్షాట్ ఎడిటర్లు బాగా చేస్తున్నారు సార్, మీరు మాత్రం ఈ షార్ట్స్ పెట్టుకుని స్టేజ్ల మీద హిట్ కొట్టబోతున్నారని కాన్ఫిడెంట్ గా స్పీచ్లు చెప్తే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ డార్లింగ్. అసలు నభా నటేషన్ ప్రియదర్శి ఏం ప్రామిస్ చేశారు భయ్య? అక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఒక మంచి కామెడీ ఫిలిం ప్రామిస్ చేశారు. మన దర్శి ఉంటే ఎలా అయినా డీసెంట్ బాంబ్ అవుతుంది అనుకుని మూవీకి వెళ్ళా, కానీ అక్కడ మాత్రం వాళ్ళు చూపించింది కామెడీ కాదు. పోనీ మూవీ కాన్సెప్ట్ అయినా కొత్తగా ఉందంటే అది కూడా లేదు. సెటైరికల్ గా వెళ్ళారు, కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నీరసం వచ్చింది. ఇంత నీరసంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీన్ డిస్క్రిప్షన్లు ఇవన్నీ కూడా లేవు, అలా అనిపించేలా చేశారు. మన దర్శి అన్న అలాగో మంచి మూవీస్ కాన్స్టెంట్ గా దింపుతూనే ఉంటారు, సో ఇది పట్టించుకోకర్లేదు అనిపించింది. నెంబర్ 5 భీమా. గోపీచంద్ గారు అంటే చాలా ఇష్టం జనాలకి. ఆయన 10 years బ్యాక్ చేసిన సినిమాలు ఇప్పుడు చేసి ఉంటే ఆయన రేంజే వేరే లెవెల్లో ఉండేది. కానీ ఏం చేస్తాం, ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ ఏంటి సార్, ఇంత ప్రాబ్లమాటిక్ సీన్ అయితే ఈ ఇయర్ నేను చూడలేదు భయ్య. హీరోయిన్ ని బెదిరించమని దొంగల్ని హీరో పంపిస్తాడు, తను వచ్చి కంప్లైంట్ ఇస్తే కాపాడుతాను లవ్ లో పడేస్తాడు. ఈ గ్యాప్ లో దొంగోడు బెదిరిస్తూ ఉంటాడు. మళ్ళీ హీరో ఏమో దేవుడు మంచోడని సైడ్ లో ఎలివేషన్ వేస్తూ ఉంటారు. ఈ ట్రాకే అనుకుంటే హీరోయిన్ బాడీ మీద కామెంట్స్ కూడా వల్గర్ గానే ఉంటాయి. ఇలాంటి మూవీ తీసేప్పుడు ఇంటెంట్ మంచిగానే ఉన్నా ప్రాబ్లమాటిక్ సీన్స్ రాయకూడదు. ప్రాబ్లమాటిక్ సీన్స్ రాసిన క్లోజర్ ఇవ్వాలి. నెంబర్ 4 సత్యభామ. కాజల్ గారు కంబ్యాక్ ఇస్తారని చాలా మంది వెయిట్ చేశారు, కానీ ఆమె మళ్ళీ స్టేజ్ మీద అందరికి నమస్కారం అని ఇంకో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. సినిమాలో ఏమో కిడ్నాప్లు అవుతూ ఉంటాయి, మళ్ళీ హీరోయిన్ కేసు సాల్వ్ చేయడానికి ట్రాకర్లు ఇవన్నీ పట్టుకుని అమ్మాయిలు కాపాడుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మీకే అనిపించింది భయ్యా, ఏంటిడు ర్యాండమ్ గా ఏవో చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, కాస్త మూవీలో ఏముందో చెప్పరా బాబు అంటారా? పేపర్ మీద మాత్రమే స్టోరీ ఉంది, థియేటర్ లో ఒక సాలిడ్ స్టోరీ ఏం లేదు. అలా ఏదేదో అయిపోతూ ఉంటుంది, ఏటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ థ్రిల్లర్ కి ఇలా అయిపోతే అలా. నెంబర్ 3 సైంధవ్.
సైకో అదే మన శైలేష్ కొలను గారు వరల్డ్ బిల్డింగ్ గట్టిగానే చేస్తా అని సైంధవం తీశారు. లాస్ట్ 20 minutes వెంకటేష్ గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చాలా ఇంటర్వ్యూస్ లోనే చెప్పారు. మేము కూడా అది నమ్మేసి వెళ్ళిపోయాం. కానీ ఏం చేస్తాం, అలా వైలెన్స్ చూస్తాం. కానీ ఆ వైలెన్స్ విలన్ల మీద కాదు అయ్యో మన మీద ఉంటుంది. ఇంజెక్షన్ అని చెప్పిన పాయింట్ చాలా బాగుంటుంది, కానీ ఎండింగ్ లో సాగతీస్తా వస్తారు ఒక పాయింట్ ని. నాకు పర్సనల్ గా శైలేష్ కొలను మూవీస్ అంటే ఇష్టం. హిట్ స్టార్టింగ్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. హిట్ 2 ఈస్ ఆల్సో గుడ్. సో వెంకీ మామతో మూవీ అన్నప్పుడు మినిమం గ్యారంటీ ఫీల్సే. ఇక్కడ శైలేష్ గారిని తక్కువ చేయడం లేదు. ఈజ్ అ గుడ్ డైరెక్టర్. ఒక బ్యాడ్ ప్రొడక్ట్ అంతే. చాలా ట్రోప్స్ బ్రేక్ చేస్తారు, కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో రెగ్యులర్ ట్రోప్స్ కే వెళ్లారు. ఆ ఇంజెక్షన్ సీన్ ఇవన్నీ అలానే ఉంటాయి. సైకో ఏం చేశాడో తెలుసా అని ఎలివేషన్స్ ఇస్తారు, కానీ దాన్ని జస్టిఫై చేసే సీన్స్ ఒక్కటి కూడా ఉండదు. ఇలా చాలా హిట్ అండ్ మిస్సెస్ ఉంటాయి, కానీ హిట్ 3 అలా ఉండదు. అర్జున్ సర్కార్ దిగబోతున్నాడు. ఇప్పటికే శైలేష్ హాస్ గుడ్ సెన్సిబిలిటీస్ అని నమ్ముతున్నాం. హిట్ యూనివర్స్ అయితే ఇలా ఉండకూడదు, ఉండదు కూడా. ఇన్ఫాక్ట్ నాకున్న కంప్లైంట్ అదే, హిట్ యూనివర్స్ లో మూవీస్ ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇక్కడ అదే మిస్ అయిపోయింది. హిట్ 3 ఎంగేజింగ్ గా ఉంటది ఫర్ షూర్. ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ బెస్ట్ మూవీస్ లో హిట్ 3 కూడా ఉంటుందని నమ్ముతున్నాం. ఫ్యామిలీ స్టార్ ఐరనే ఉంచాలా ఏంటి అని అంటూనే ఆడియన్స్ బ్రెయిన్స్ ఉంచేశారు. అసలు ఈ మూవీ టీజర్ అప్పటి నుంచి కొంచెం తేడా వైబ్స్ కొట్టాయి, కానీ సీతారామం, హాయ్ నాన్న ఇలాంటి హిట్స్ తర్వాత మృణాలు చేస్తుందంటే అట్లీస్ట్ డీసెంట్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాం. చివరికి ఆమె హీరో మీద రాసిన PhD లానే డైరెక్టర్ గారు ఆయన పైత్యాన్ని ప్రయోగించారనిపించింది. మిడిల్ క్లాస్ అంటారులే కానీ అక్కడ ఎక్కడా కూడా మనకి వాళ్ళు మిడిల్ క్లాస్ అని వాళ్ళ కష్టాలు ఉన్నాయని అనిపించదు. అందుకనేనేమో ఈవెన్ ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈవెన్ పరశురామ్ గారికి కూడా అలానే అనిపించిందేమో. మధ్యలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఆ సీన్లు ఏంటంటే పేపర్ దోశలు వేయడం, 25 రూపాయలకే పెట్రోల్ కొట్టించడం ఇలాంటివి. అసలు శాలరీ టైంకి ఇస్తే చాలనుకున్న ఈ రోజుల్లో హీరో అడగగానే 1 year శాలరీ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇంజనీర్ అయ్యి ఉండి ఆర్కిటెక్ట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఏది కావాలంటే అది చేసేవాడిని ఫ్యామిలీ స్టార్ అంటారని నాకు సినిమా ఏదాకా అర్థం కాలేదు. బ్రదర్ సెంటిమెంట్ అంటారులే కానీ దాని వెనక రీజన్ తెలిసాక నవ్వు ఒకటే తక్కువైంది. ఈ మూవీ వల్ల ఏమైనా పాజిటివ్ ఉందంటే అది విజయ్ దేవరకొండ గారి స్క్రిప్ట్ సెలక్షన్ బెటర్ చేసింది అనిపించింది. నెక్స్ట్ వచ్చే లైన్ పొలా ఉంది. మరి ఈసారి అన్న కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 2 మిస్టర్ బచ్చన్. సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్లో అయిపోద్ది భయ్య. మళ్ళీ ఈ మూవీకి ముందు హరీష్ శంకర్ గారు ఒక బ్యూటిఫుల్ ఎలివేషన్ ఇచ్చారు. ఒరిజినల్ వర్షన్ కి దీనికి సంబంధమే ఉండదు. ఆ మూవీ హీరో వచ్చి చూస్తే పక్కా షాక్ అవుతారని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ చూసి అక్కడ కూడా మళ్ళీ ఇంకో రీమేక్ చేస్తా అని చెప్పారు. రైడ్ సినిమాలో సాంగ్స్ ఎక్కడ వస్తాయి భయ్యా అని జనాలు షాక్ లో ఉన్నారు. ఈ మూవీ బిగినింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, మగాడిని నాకు ఇలా అయిపోతుంది అని చెప్పి. నేను చూసిన వరస్ట్ ఎలివేషన్ ఇది. ఇవి డైలాగుల రైటింగ్ అని ఎలా అంటారో మరి. హీరోయిన్స్ ని సరిగ్గా రాయరు. హీరోయిన్ అంట హీరోని మిస్ అయితే సిగరెట్ కాల్చి ఆ స్మెల్ చూస్తే హీరో గుర్తు వస్తాడంటది. సార్ ఏంటి సార్ అది? సిగరెట్ స్మెల్ చూస్తే హీరో గుర్తు రావడం ఏంటి సార్? ఆ మిస్టర్ బచ్చన్ లో సాంగ్స్ ఉంటాయి, ఎస్ సాంగ్స్ బాగుంటాయి, కానీ ఎప్పుడో టైం పీరియడ్ లో మూవీ అవుతా ఉంటుంది. కానీ సాంగ్స్ మాత్రం మన మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. సరే సినిమాటిక్ లిబర్టీ అని చెప్పి మనం వదిలేద్దాం. హరీష్ శంకర్ గారికి ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం తెలుసు మనకి. ఈవెన్ నాకు కూడా ఇష్టమే. ఇంటర్వ్యూస్ లో సూపర్ గా పాడారు. ఇన్ఫాక్ట్ స్టేజ్ మీద చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అప్పుడప్పుడు. బట్ సినిమా అంతా అవే పాటలు పెట్టేస్తే ఎలా సార్? ఎస్ అంత్యాక్షరి ఎపిసోడ్ కి వర్క్ అయింది, బట్ అలా సాంగ్స్ పెట్టేస్తే ర్యాండమ్ గా వర్క్ అయిపోద్దా? సీన్స్ కి వాటికి సంబంధం ఉండాలి కదా. అయినా జగ్గుబాయ్ విలన్ ట్రాక్ అలా ఇలా రాశారు సార్. సినిమా ఎంతకి అవ్వట్లేదని చెప్పేసి ఫీలింగ్ వచ్చింది. నేను జీవితంలో వాచ్ వైపు అన్నిసార్లు చూడలేదు. ఎప్పుడైపోద్దని చెప్పి రన్ టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. బచ్చన్ ఇలా అనుకుంటే ఇంకో బ్యూటిఫుల్ ఫిల్మ్ ఉంది భయ్య. నెంబర్ 1 మట్కా. ఈ మూవీ థియేట్రికల్ కలెక్షన్స్ కానీ US బుకింగ్స్ కానీ చూస్తే బాధేసింది భయ్య. అసలు ఎంత బోరింగ్ సినిమా ఈ ఇయర్ లోనే చూడలేదు. 15 minutes తర్వాత మూవీ ప్రెడిక్టబుల్ అయిపోద్ది. అసలు హీరో పూర్ టు రిచ్ జర్నీ చూపిస్తేనే ఈజియెస్ట్ వే టు ఎంగేజ్ ఆడియన్స్. అలాంటిది ఇలాంటి లైన్ తో బోర్ కొట్టించారు. పోనీ హీరోకి ఏవో హర్డిల్స్ వచ్చి తన తెలివి వాడేసి దాటేయాలి అవేనా ఉంటాయని చెప్తే అవి కూడా ఉండవు. హీరో జర్నీకే కరెక్ట్ అవుతాం. ఈ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తానే రీజన్ ఉండదు. ఫస్ట్ టైం వరుణ్ తేజ్ ని చూసి బాధేసింది. మంచి యాక్టర్, ఇలాంటి మూవీ వల్ల ఆయన పొటెన్షియల్ లిమిట్ అయిపోయింది అనిపించింది. ఆయన కంబ్యాక్ ఇస్తే చూడాలనిపిస్తుంది. ఎస్ మంచి మూవీసే కాదు బ్యాడ్ మూవీస్ కూడా వస్తాయి. బ్యాడ్ అంటే బ్యాడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని. ఆల్ వి హోప్ ఇస్ తెలుగు సినిమాలో మంచి సినిమాలు ఇంకా రావాలి. 2025 లో ఇంకా మంచి మూవీస్ చూడాలని కోరుకుంటున్నాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ద వ్యూ సైనింగ్ ఆఫ్.